హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదైతే నేను ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగు. అలానే దీంట్లో థర్స్‌డే రోజు చేసిన వ్లాగ్ గూడా ఉంది. ఆ 2 వీడియోస్ ఒకే దాంట్లో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ట్యూస్‌డే కదా మార్నింగ్ లేవగానే బయటైతే ఊడ్చేశాను. రోజు బయట ఊడవడానికైతే ఒక 45 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఎండాకాలం కదా ఆకులన్నీ రాలిపోతున్నాయి. మా ఇంటి ముందేమో 2 పెద్ద చెట్లుంటాయి. మామిడి చెట్టుంటది, పనసకాయ చెట్టుంటాయి. మళ్ళా పక్కనేమో జామకాయ చెట్లున్నాయి గదా! చిన్న చిన్నవి వాటి ఆకులు, ఈ చెట్ల నుంచి వచ్చిన ఆకులు, మళ్ళా గాలి గూడా మస్తు పెడుతుంది. ఇంటి ముంగడ, ఇంటెనక రోజు 2 సార్ల ఆకులన్నీ ఊడ్చి తగలబెట్టేసరికి మస్తు టైమయితే అవుతుంది. ఈరోజు కూడా బయటంతా ఊడ్చేసి, ఆకులన్నిటిని తగలబెట్టేసి, బయట కడిగి, అలికి ముగ్గయితే వేస్తున్నాను. ఈరోజు విషయంకి ఒకటి ఎగ్జామ్ అయితే ఉంది. ఈరోజే లాస్ట్. కన్నయ్యకైతే మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈరోజే విషమ్మకైతే లాస్ట్ ఎగ్జాము. ఈరోజు నుంచి ఇంకా నాకైతే ఇగ పిల్లలతోనే టైం మొత్తం అయిపోతది. అసలు ఎడిటింగ్ చేసుకునే టైము, వీడియోలు అప్‌లోడ్ చేసే టైం గూడా ఉండదు. అందుకే నేనైతే వీడియో అప్‌లోడ్ చేయలేదు. మొన్ననే అయిపోయినాయి విష్‌కి కూడా ఎగ్జామ్స్. ఆ ట్యూస్‌డే రోజే లాస్ట్. ఇగ నేనైతే విషమ్మనైతే స్కూలుకి పంపించిన తర్వాత మా సార్ గూడా పోయిండు. కన్నయ్య ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇగ నేనేమో ఫస్ట్ బయటైతే అలికి ముగ్గేస్తున్నాను కదా! అక్కడ గేటు దగ్గరేసిన ముగ్గొచ్చేసి 11 చుక్కలు ఒకటో చివరకేసిన. తర్వాత ఈరోజు తులసి కోట దగ్గరేసిన ముగ్గయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సింపుల్‌గా ఉన్న మంచిగా అనిపిచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడ అలుకు మీద గూడా ముగ్గయితే వేస్తున్నాను. ఈరోజు 7:30 వరకు ఇంట్లో పని అయింది. అంటే ఇల్లు ఊడవడం, తుడవడం, విషమ్మని రెడీ చేసి స్కూలుకి పంపియడం. తను వెళ్ళిన తర్వాత బయట కడిగేసి, అలికి ముగ్గయితే వేస్తున్నాను. అప్పటికే టైం వచ్చేసి 10 వరకు అట్లా అవుతుంది. ఇంక నేనైతే వంట చేయాలి అని చెప్పేసి ఫాస్ట్‌గా ఈడ ముగ్గేసిన తర్వాతనే ఇగ వంట చేసిన తర్వాతనే ఈరోజు ఫ్రెష్ అప్ అవుదాం అని చెప్పేసి ముగ్గు వేయగానే వంట అయితే స్టార్ట్ చేశాను. ఈడేసిన ముగ్గొచ్చేసి 8 చుక్కలు 2 వరుసలో. ఇవైతే నేను షార్ట్ వీడియోస్‌లలో అప్‌లోడ్ చేస్తున్నాను గదా! నచ్చితే అవి కూడా చూసి ఒక్కసారి లైక్ చేయండి. మరి ఈరోజు నేను వేసిన ఈ 3 ముగ్గులలో మీకేది నచ్చిందో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇక చూస్తున్నారు గదా! నిన్న మా సార్ అయితే బైక్ తీసుకొనొచ్చిండు. మొన్న మా బైక్ అయితే పోయింది గదా! కంప్లెయింట్ ఇచ్చినాం. పోలీస్ వాళ్ళొచ్చిండ్రు. ఎంక్వైరీ చేసిండ్రు. బైక్ అయితే దొరుకుతలేదు. అటు ఇటు 10 డేస్ పైనే అయిపోయింది గదా! ఇంట్లోనేమో చాలా ఇబ్బందయితుంది బైక్ లేకపోతే. ఎట్లా అంటే నీళ్ళు తేవడం గానీ, వెజిటబుల్స్ తేవడం, హాస్పిటల్‌కెళ్ళడం, లేదు అంటే ఇంకెవరినైనా కలవడం కోసం, మళ్ళీ ఇక్కడ ఏమన్నా కంప్లెయింట్స్ అవి ఇవి ఇస్తాం కదా! ఎంతైనా సరే ఒక మనిషికి బండి అవసరం కంపల్సరీ ఉంటుంది. మాకైతే ఇబ్బందవుతుంది. మొన్నటిదాకా మా తెలుగు సార్ వాళ్ళ స్కూటీ ఉంటది కదా! అది వాడుకున్నాం. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు కూడా వాడుకోమని చెప్పారు. మళ్ళీ మనకంటూ ఒక బండి ఉందనుకో ఏ టైంలోనైనా తీసుకెళ్ళడానికి యూజ్ అవుతది కదా! అని చెప్పేసి మళ్ళీ మా సార్ అయితే కొత్త బండి తీసుకున్నారు. అంటే కొత్త బండి అంటే ఇంకో బండి తీసుకున్నారు. అది కూడా సెకండ్ హ్యాండే. స్టాప్ స్టాప్. ఎవరిచ్చిండ్రు? ఎవరు బర్త్డే గర్ల్? స్కూల్ స్కూల్ అయిపోయిందా ఉందా? రేపటి నుంచి మా విషయమా ఫస్ట్ క్లాస్ అయిపోయింది. ఎగ్జామ్ ఎట్లా రాసినా నాన్న? ఈజీ వచ్చిందా పేపర్? మస్తు ఈజీనా? ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ ఇక? సెకండ్. ప్రమోట్ కావాలి కదా. పోయి డ్రెస్ చేంజ్ చేసుకోపోయి. థ్యాంక్ యూ. విషమ్మ ఒక క్వశ్చన్ అడుగుతా. విష్ ఇట్లా ఒక క్వశ్చన్ అడుగుతా. విషమ్మ ఒక క్వశ్చన్ అడగనా? నువ్వు ఎందుకు ఇంత క్యూట్గా కనిపిస్తున్నావు? ఎంత క్యూట్గా ఉన్నావు విషమ్మ? ఏమని అడిగింది? ఇంత క్యూట్గా ఎందుకున్నావు అని అడిగిందా? సూపర్ ఉన్నావు విషమ్మ. నీ ఐస్ అయితే సూపర్ ఉన్నాయి. క్యూట్ గర్ల్ మా విషమ్మ కదా. స్మైల్ జై. టైం పడుతుంది ఇంకొంచెం. ఎందుకు? నొప్పి ఇంకా నొప్పి ఉందా? కొంచెం ఉంది. క్యూట్ విషయమ్మా పో.
తమ్ముడు స్నానం. స్కూల్ నుంచి అయితే విషయం వచ్చింది. తనొస్తుంటే నేను వీడియో అయితే తీశాను. ఇప్పుడైతే బండి గురించి చెప్తున్నాను గదా! మొన్న బండి పోయింది గదా! ఈ బండి కొత్తది తీసుకున్నాము సెకండ్ హ్యాండ్‌లోనే. అయితే ఆ పాత బండి కన్నా ఈ బండి వెయిట్ ఎక్కువగా ఉంది. ఇది వేరే అనుకుంటా కంపెనీ, నేను చూడలేదు. అదేదో కంపెనీ ఉంటది. అయితే ఇది ఎంత అయిందంటే ఆ పాత బండిని 2020లో తీసుకున్నప్పుడు 16,000 అయింది. ఇప్పుడు ఈ బండికి 20,000 అయితే మా సార్ పెట్టిండు. మనం ఎప్పుడుంటామో తెలవదు, ఎప్పుడు పోతామో తెలవదు. ఇంకా ఈడ కొత్త బండెందుకు, మళ్ళా మనం ఏమన్నా ఎక్కువ ర్ లాంగ్ డిస్టెన్స్ ఏమన్నా పోతామంటే అట్లా గూడా ఉండదు గదా! లాంగ్ జర్నీస్ ఏముండవు. ఏమన్నా పోతే కూరగాయలు తీసుకొచ్చుకుంటాం. తర్వాత మార్కెట్‌కి పోతాం. షాపింగ్, టెంపుల్స్, హాస్పిటల్స్ గివే గదా! అంతకు మించి ఎక్కడ దూరం అయితే పోంగా అని చెప్పేసి మా సార్ మళ్ళీ అదే బండయితే తీసుకున్నారు. తీసుకున్న వెంటనే బండి తెచ్చైతే లోపల పెట్టిండు. నేను మొన్నటిదాకా చెప్పిన, "ఆ బండి పోకముందుకు బయట పెట్టకు అంటే ఇంక నా మాట వినలేదు. బండయితే పోయింది. ఇప్పుడైతే మళ్ళా భయం పెరిగిపోయింది గదా! అందుకే ఇంక తీసుకొచ్చి లోపలైతే పెట్టిండు. రోజు పడుకునేటప్పుడు గేట్‌కైతే తాళమేస్తున్నాము. ఈ బండినైనా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి మా సార్ అనుకుంటుండు. చూస్తున్నారు కదా! నేనైతే విషయం వచ్చిన తర్వాత తనని వీడియో తీస్తుంటే తనేం మాట్లాడలేకపోతుంది. ఈరోజే తనకు లాస్ట్ ఎగ్జామ్. మళ్ళీ పిల్లలకి ఏప్రిల్ 7కి న్యూ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతది. అప్పటి వరకు పిల్లలకి స్కూల్ లేదు. కాకపోతే ఏంటి అంటే మా సార్‌కి పేపర్ కరెక్షన్ డ్యూటీ ఉంటది. అందుకే ఇంక పిల్లలకి 1 మంత్ హాలిడేస్ ఉన్నా గూడా కంపల్సరీగా ఇక్కడ ఉండాల్సిందే. ఇప్పుడైతే వంట చేస్తున్నాను గదా! ఈరోజైతే బీన్స్ కర్రీ వండుతున్నాను. నేనేమనుకున్నానంటే బయట అలికి ముగ్గేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. విషమ్మకి ఈరోజు ఎంఎస్‌సి ఎగ్జాము 1 అవరే ఉంటది. తను ఇంటికైతే వచ్చింది గదా! నేను వంట చేయలేదని జెప్పేసి తను రాగానే ఫాస్ట్‌గా వెళ్ళి వంట అయితే చేశాను. అయితే పిల్లలు మార్నింగ్ తొందరనే ఎగ్జామ్ అయిపోతదని చెప్పేసి ఏం తినకుండా పోతుండ్రు. వాళ్ళొచ్చేంత వరకు వంట కంప్లీట్ అయిందనుకో వాళ్ళకి రాగానే అన్నం పెట్టొచ్చని చెప్పేసి అన్నం వండాను. ఈరోజు బీన్స్ కర్రీ వండాను. అందుకే ఇంక నేను దూరం నుంచి అయితే వీడియో ఏం చూయించలేదు. దగ్గర నుంచే చూయించాను. ఈరోజైతే చాలా పనులున్నాయి నాకు. అవన్నీ చేద్దామనుకున్నాను గానీ కంప్లీట్‌గా ఏవి చేయలేకపోయాను. అయితే మీ అందరికీ చెప్పిన గదా! ఎప్పటినుంచో కొత్తిమీర పచ్చడి పెడతా అని జెప్పేసి. అయితే మొన్న తీసుకొచ్చినప్పుడు పుదీనా కాదు, కొత్తిమీర క్వాంటిటీ అనేది తక్కువ ఉందని చెప్పేసి మా సారు మళ్ళీ నెక్స్ట్ వీక్ పెడుదువులే అని చెప్పేసి అన్నారు గదా! మొన్నైతే కొత్తిమీర తీసుకొనొచ్చారు. మంచిగా వాష్ చేసి తనే ఆరబెట్టారు. నేను సండే రోజే ఆ పచ్చడి పెట్టాలి. సండే రోజైతే పెట్టలేదు. మండేనేమో ఫుల్లు బాడీ పెయిన్స్, హెడేకు, కొంచెం హెల్త్ అనేది అంత మంచిగా లేదు అని చెప్పేసి మండే రోజు పెట్టలేదు. ఇట్లనే రోజు పోస్ట్‌పోన్ చేసుకుంటా పోయిందనుకో ఉన్న కొత్తిమీర కాస్త ఖరాబ్ అయితది. మళ్ళా నాకు మా సార్‌తోని తిట్లుంటాయని చెప్పేసి ఈరోజు పచ్చడి పెడదామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అలాగే దాంతో పాటుగా ఇలా చిక్కుడుగాయ పచ్చడి గూడా పెట్టాలని అనిపిస్తుంది నాకు. మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అయిపోయింది. మళ్ళా అమ్మ పంపించిన దోసకాయ పచ్చడి ఉందిగా అది అయిపోయింది. నేను పెట్టిన ఉసిరికాయ పచ్చడ ఇది అయిపోయింది. మొన్న పెట్టిన కొత్తిమీర పచ్చడి ఉంటది గదా! ఆ కొత్తిమీర పచ్చడి గూడా అయిపోయింది. ఇంట్లో చింతకాయ పచ్చడి తప్ప వేడన్నంలో యేసుకొని తినడానికి కారంగా వేరే పచ్చడ్లేం లేవు. అందుకే నాకైతే ఈ చిక్కుడుగాయ పచ్చడైతే పెట్టాలనిపిస్తుంది. ట్యూస్‌డే రోజు వెల్లిపాయలు లేవు అని చెప్పేసి పచ్చడి పెట్టకుండా మళ్ళీ వెడ్నెస్‌డే రోజైతే పచ్చడి పెడుతున్నాను. నేనైతే పచ్చడి పెట్టడానికి అన్నీ రెడీ పెట్టుకున్నా. నిన్న నైటే కొత్తిమీరనైతే ఫ్రై చేసుకున్నా. నిన్న పచ్చడి పెడదామంటే ఎల్లిపాయలు అయితే అయిపోయినాయి. మళ్ళీ మా సార్ అయితే ఎల్లిపాయలు తీసుకొని వచ్చింది కదా, నైటే చీకటి అయిపోయిందని నైట్ అయితే పచ్చడి ఏం పెట్టలేదు. ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడి కూడా పెట్టేస్తాను. పచ్చడి ఇది ఉంటుంది కదా, ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత చిక్కుడుకాయ కూడా నిన్ననే ఆరబెట్టి పెట్టుకున్నా. ఈ చిక్కుడుకాయ కూడా మంచిగా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటాను. తర్వాత చింతపండు కూడా నానబెట్టిన. ఫస్ట్ ఏం చేస్తా అంటే చింతపండుని ఉడికించుకుంటాను. తర్వాత చిక్కుడుకాయని అయితే ఫ్రై చేసుకుంటా ఇంకొక హీటర్ మీద. ఫస్ట్ ఆయిల్ అయిపోయింది. ఫస్ట్ ఏం చేద్దాం, చింతపండు ఉడుకుతుంటే తర్వాత ఆవాలు, మెంతులు అవి అయితే ఫ్రై చేసుకుంటాను. కొత్తిమీర, పుదీనా 2 పచ్చడ్లయితే పెడుతున్నాను కదా! నేను కొత్తిమీర పచ్చడి మన షెఫ్ ఛానల్ చూసైతే నేర్చుకున్నాను 2 ఇయర్స్ బ్యాకే. అప్పటినుంచి ఎప్పుడైనా సరే ఇలా వింటర్ అయిపోతుండంగానే మనకు కొత్తిమీర ఎక్కువ దొరుకుతది కదా! ఆ టైంలో పచ్చడైతే పెడతాను. ఈరోజు చిక్కుడుకాయ పచ్చడి పెడుతున్నాను కదా! ఈ పచ్చడిని నేనెక్కడ చూసానంటే నేను చిక్కుడుకాయ పచ్చడైతే చూడలేదు. వంకాయ పచ్చడి చూసాను. అది కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లలో సేల్స్ చేస్తున్నారు కదా వంకాయ పచ్చడ.
వాళ్ళు మంచిగా పెట్టిండ్రు. వంకాయతోనే ఎందుకు పెట్టాలి, చిక్కుడుకాయతోని కూడా పచ్చడి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అమ్మ చేతి వంట ఛానల్‌లో అయితే తను పెట్టిందనమాట చిక్కుడుకాయ పచ్చడి. నేను ఆ వీడియో చూసే ఈ పచ్చడి అయితే పెడుతున్నాను. ఏవైనా సరే మనకు అన్నీ ఫస్టే సొంతంగా రావాలంటే రావు కదా! మనకు పెద్దవాళ్ళన్నా చెప్పాలి, లేదు అంటే ఎక్కడనో అక్కడ చూసన్నా ఉంటే మనకొస్తది. నేనైతే ఈ పచ్చడిని అమ్మ చేతి వంట ఛానల్‌లో అయితే చూసాను. కానీ తనేమో చిన్న చిక్కుడుకాయలతోని పెట్టింది. నేనేమో పెద్ద చిక్కుడుకాయలు మా సార్ మొన్న తీసుకొనొచ్చిండు మార్కెట్ నుంచి అని చెప్పాను కదా! ఆ చిక్కుడుకాయలైతే చాలా ఫ్రెష్‌గున్నాయి. గింజలు కూడా చాలా లావుగున్నాయి. హైట్ కూడా తక్కువనే ఉన్నాయి కదా! వాటిని చూడగానే నాకు పచ్చడి అయితే పెట్టాలనిపించింది. అందుకే ఇంకా చిక్కుడుకాయలని నారు మొత్తం తీసుకొని మంచిగా వాటర్‌లో కడిగిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టాను. నేను అదే రోజు పచ్చడి పెట్టాలి. వెల్లిపాయలు అయిపోయినాయని చెప్పినాక అందుకే నెక్స్ట్ రోజు పచ్చడి అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే 2 కప్పుల ఆయిల్ తీసుకొని ఈ కడాయిలో పోసుకున్నాను. ఎందుకంటే మనం ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీ కాకుండా మీడియంగా యూజ్ చేస్తేనే మంచిగుంటదని చెప్పి ఫస్ట్ అయితే నేను ఆ కొత్తిమీరని నిన్ననే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడేమో చింతపండునైతే ఆ చింతగుజ్జుని తీసి ఆయిల్‌లో అయితే ఫ్రై చేస్తున్నాను. అయితే ఇందాక ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకున్నాను కదా! ఆయిల్ నుంచే కొంచెం ఈ కడాయిలోకి ఆయిల్ ఏసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటది కదా! ఆ చింతపండుని ఇలా చిల్లుల గిన్నెలో ఏసుకొని మంచిగా గుజ్జంతా తీసేస్తున్నాను. ఇళ్ళకెంచే నేను కొంచెమేమో కొత్తిమీర పచ్చడికి వాడతాను. ఇంకొంచెమేమో చిక్కుడుకాయ పచ్చడిలోకైతే వాడతాను. ఆ చింతపండుని 2, 3 సార్లు వేడి వాటర్ ఏసుకొని గుజ్జంతా తీసేస్తున్నాను. పెడితివా నిన్ననే పచ్చడా? ఎప్పుడు ఎట్లా? నైటా? నూనె వేడి చేసిందా? చేసిన మళ్ళీ అది షాక్ వస్తుందా? గంట మీదకి పోస్తుంటే షాక్ వస్తుంది నీకు? అదే నువ్వు వెయ్యకు, నేను చేసుకుంటా. నువ్వు గంట వెయ్యకు. మీదకి ఏం వస్తుంది ఉన్నది ఇక చూడు. నువ్వు చాలా ఫస్ట్ నువ్వు పని చేయి. చెయ్యి అంటే వస్తారా అని నాకు షాక్ వస్తుంది కా, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను బంద్ చేసుకుంటున్నా. కూరలు ఏమో తెల్ల ఆవాలు వేస్తున్నావు, ఇలా నల్ల ఆవాలు వేస్తున్నావు. అవి మొన్న దాకా తెల్ల ఉన్నాయి కాబట్టి తెల్ల చేసిన. నిన్ను తీసుకొచ్చిన నిన్న తెచ్చిన అంకుల్ గారు అయిపోయినాయి. అవు ఇంకా ఉన్నాయి ఆవాలు ఇవ్వ అంటే నిన్న తెచ్చినావు కానీ ఇంత ముందు ఉన్నాయి అయిపోయినాయి అంటే అయిపోయినాయి. ఇంకేం కలపపోయినా చిక్కుడుకాయలు చాలా ఫస్ట్ టేస్ట్ చూస్తా, అదే టేస్ట్ వస్తుందా రాదా చూస్తాను. అదే ఫస్ట్ వస్తుందా రాదా చూస్తా, మళ్ళీ తర్వాత ఇంకోటి టేస్ట్ మంచిగా ఉండాలి కదా, అట్లా తర్వాత ఇంకా మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ నీలో పచ్చడి పెట్టుకుంటా. ఇప్పుడు ఇది నీళ్ళ పచ్చడి, ఇదే పచ్చడి అంటారు. ఇది 10 రోజులకే అయిపోతుంది కదా, దాన్ని మంచిగా దగ్గర ఉండి ఉడికి కలుపుకుంటూ ఉండాలి కదా ఆ వుడెన్ స్టిక్. నా కెమెరా మొత్తం నీ గుండె కవర్ చేస్తారు. గుండె వుడెన్ స్టిక్ ఏవే కలపాలి. ఏమొద్దు నేను చేసుకుంటా, నువ్వు వుడెన్ స్టిక్ తోటి కలుపు ఏం కాదు. నేను కలుపుకుంటా, నువ్వు నన్ను ఆగమాగం చేస్తాను. నువ్వు ఉంటే ఇచ్చినప్పుడు ఇట్లా ప్లాస్టిక్ గింత ఉంటుంది కానీ అది అలా నూనెలకే అవుతుంది. రెండోది ఏంటంటే అది ఊకనే ఊసిపోతుంది. మరి ఇక ఊసిపోతుందని మా సారు దీన్ని కట్టి పెట్టి జామకాయ కట్టె కట్టిన, ఎందుకంటే కొంచెం దీనికి సంబంధించింది కట్టె కదా అలా పడ్డా కూడా జామకాయ తినేదే కదా, ఎడుగులే కదా అన్న ఉద్దేశంగా ఇట్లా దీనికి ఒక వైరు చూడాలి. మంచి ఆలోచన, ఎందుకంటే ఇప్పటికి మనం దీన్ని ఎన్నిసార్లు మార్చినాం, మరి ఊకే పోతుంది కదా. ఇటువైపు హీటర్ పైన చింతపండు అయితే ఉడికించుకుంటున్నాను. అయితే మా సార్ వచ్చేసి నేను హీటర్ ఆఫ్ చేసి ఆ చింతగుజ్జు వేస్తున్నాను కదా, హీటర్ ఆన్ చేసి వేయాను అయితే మా సార్ చెప్తున్నా. నాకు ఆల్రెడీ ఒక 2-3 సార్లు నేను అట్లా వాటర్ వేస్తుంటే పాలు షాక్ వస్తుంది కాబట్టి నేనైతే బంద్ చేస్తున్నాను అయితే చెప్పాను. ఇక ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. అయితే ఈ చిక్కుడుకాయ పచ్చడి నేను పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడూ పెట్టలేదు. కొత్తిమీర పెట్టాను, పుదీనా పెట్టిన, టమాటా కూడా పెట్టిన, కానీ చిక్కుడుకాయ అయితే పెట్టలేదు. అయితే నేను 1/2 కేజీ చిక్కుడుకాయని తీసుకున్నాను. మా సార్ అన్నారు కదా మరి ఇంకొంచెం చిక్కుడుకాయ ఉంది కదా అది కూడా కలిపి పెట్టిపోయినామంటే ఎట్లయినా సరే మనం పచ్చడి పెట్టినప్పుడు ఆ పచ్చడి టేస్ట్ అనేది మనకు నచ్చితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తే ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెట్టుకోవచ్చు. మనమే ఫస్ట్ టైం పెడుతున్నాము, ఎలా ఉంటుందో ఏంటి ఇదంతా తెలియనప్పుడు ఎక్కువ పచ్చడి పెట్టి వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలా తక్కువ క్వాంటిటీలో పెట్టి కొంచెం తిన్నాక మనకు నచ్చితే ఇంకొంచెం పెట్టుకోవచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది. ఇగో ఇక్కడ
చింతపండు రసం కూడా మంచిగా అయితే ఉడికిపోతుంది. చిక్కుడుగాయ అయితే ఫ్రై చేస్తున్నాను కదా! నిజంగా మా సారు తెచ్చిన ఈ చిక్కుడుగాయ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంది. రేపైతే మంచిగా చిక్కుడుగాయ పచ్చికారం వేసి వండుతాను. ఇంకొంచెం హాఫ్ కేజీ చిక్కుడుగాయ అయితే ఉంది. ఇలా చిక్కుడుగాయనైతే ఫ్రై చేసుకున్నాను. నేనేమనుకున్నానంటే చిక్కుడుగాయని ఫ్రై చేస్తుంటే ఆ గింజలనేవి పేలుతాయేమో అని చెప్పేసి అనిపించింది. కానీ అలా ఏం అవ్వలేదు. మంచిగా గింజలు కూడా ఫ్రై అయిపోయినాయి. అయితే ఒక 5 మినిట్స్ పాటు ఈ చిక్కుడుకాయనైతే ఫ్రై చేసుకోవాలి. అయితే మళ్ళీ నాకు అనిపించింది కదా! మనం ఎచ్చి పచ్చిగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండదేమో అని చెప్పేసి ఒక 10 నిమిషాలు చిక్కుడుగాయలనైతే అలా ఫ్రై చేసుకొని పక్కకైతే తీస్తున్నాను. ఇంకోవైపు మధ్యలో మధ్యలో ఆ చింతపండు గుజ్జు అనేది మాడిపోకుండా కలిపేస్తున్నాను. ఈ పచ్చడి పెట్టిన తర్వాత నాకెంత హ్యాపీగా అనిపించిందంటే, నిజంగా చిక్కుడుగాయ పచ్చడి టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మళ్ళీ నాకనిపించింది గదా! ఇంకొంచెం ఎక్కువగా పెడితే బావుండేది. ఈ పచ్చడి తక్కువ క్వాంటిటీ అయిపోయింది గదా! ఒక 10 డేస్ వరకు గూడా రాదేమో అని జెప్పి నాకైతే అనిపించింది. ఇలా ఫ్రెష్ వెజిటబుల్స్‌తోని పచ్చడి పెట్టుకుంటే వేడన్నంలో తింటే చాలా బావుంటది. మాకు మార్నింగ్ టైంలో కాకుండా నైట్ టైంలోకి ఖచ్చితంగా ఒక ముద్దకి పచ్చడి అనేది ఉండాలి. అట్లయితే మేము అందరం మంచిగా తింటాము. పిల్లలు గూడా అట్లనే అలవాటయిపోయిండ్రు. ఒక్కరోజు మా ఇంట్లో పచ్చడ్లేమన్నా లేకపోతే పానమైతే కొట్టుకుంటది మాకు. అక్కడ చిక్కుడుగాయ ఫ్రై అయిపోయింది. ఇంకా చింతపండు గుజ్జు గూడా మంచిగా దగ్గరికి ఉడికించుకున్నాను గదా! ఇప్పుడు పోపయితే వేస్తున్నాను. అయితే నేను 2 కప్పుల ఆయిల్ తీసుకున్నాను గదా! 2 కప్పుల ఆయిల్‌లోకించి కొంచెమేమో చింతపండు గుజ్జును ఫ్రై జేయడానికి వాడుతున్నాను. మళ్ళా ఇంకా చిక్కుడుగాయ అయితే దీంట్లోనే ఫ్రై చేశాను గదా! అదే కడాయిలో పోపయితే వేసుకుంటున్నాను. ఈ పోపులో వేయడానికైతే ఎండుమిర్చి అయితే లేవు. అందుకే నేను కరివేపాకు, వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకొని పసుపయితే వేసుకున్నాను. ఇలా పోపయితే రెడీ చేసుకున్నాను గదా! ఈ పోపు మొత్తం కంప్లీట్‌గా చల్లారిపోవాలి. అలా చల్లారిపోతేనే మనకు పచ్చడనేది ఎక్కువ కాలం అయితే ఉంటది. ఇంక చూస్తున్నారు గదా! నేను అదే ఆయిల్ దించి పక్కన పెట్టాను. చింతపండు గూడా ఇలా దగ్గరికి ఉడికించుకున్నాను. చిక్కుడుగాయ గూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను గదా! ఇవన్నీ చల్లరడానికి ఒక 30 మినిట్స్ టైం అయితే పడతది. 30 మినిట్స్ తర్వాత నేను ముందుగా ఆవాలైతే ఫ్రై చేసుకున్నాను గదా! ఎన్ని ఆవాలు తీసుకున్నానంటే నేను 6 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ అన్ని మెంతులైతే తీసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అవే మిక్సీ జార్‌లో యేసుకొనైతే పౌడర్‌లా చేసుకుంటున్నాను. ఇదంతా పౌడర్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను. మనకు ఈ పచ్చళ్ళలో ఆవాలేస్తే ఎక్కువ కాలం స్టోర్ ఉంటుందని చెప్పేసి అంటారు. అందుకే నేను గూడా ఆవాలైతే కంపల్సరీ వేస్తున్నాను. తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాను గదా! అదే నిన్న ఫ్రై చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరనైతే కొంచెం కొంచెం మిక్సీలో యేసుకొని ఇలా గ్రైండ్ చేస్తున్నాను. అయితే నేను దీంట్లో చింతపండు వేయట్లేదు. ఎందుకు అంటే ఫస్ట్ నేను చింతపండు గుజ్జుని తీసుకునేటప్పుడే చాలా స్మూత్‌గా వచ్చేటప్పుడు గుజ్జంతా తీసుకున్నాను కాబట్టి మళ్ళీ మిక్సీ పట్టాల్సిన అవసరం ఏం లేదు ఇంకా. ఇలా ఈ కొత్తిమీరనే ఇలా మొత్తం కొంచెం కొంచెంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇగ చూస్తున్నారు గదా! ఇప్పుడైతే పచ్చడిని కలుపుకుందాం. మరి ఇంకెందుకు లేట్ నేను పచ్చడి ఎలా కలుపుతానో చూపిస్తాను. చిక్కుడుగాయలైతే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను తీసుకున్న చింతపండు గుజ్జులో నుంచి హాఫ్ క్వాంటిటీ అయితే దీంట్లో అయితే వేసుకున్నాను. మళ్ళీ తర్వాత పౌడర్ గూడా అంతే హాఫ్ క్వాంటిటీ లాగా చేసుకొని వేస్తున్నాను. తర్వాత కొంచెం కారం అయితే వేశాను. హాఫ్ కప్పు కారం వేసుకున్నాను. పావు కప్పు సాల్ట్ అయితే వేసుకున్నాను. ఎప్పుడైనా సరే నేను మొన్న ఉసిరికాయ పచ్చడిలో కారం అయితే ఎక్కువేశానని చెప్పేసి నాకు భయమై కారం తక్కువనే ఏస్తున్నాను. టేస్ట్ చూసిన తర్వాత ఒకవేళ కారం పడితే మళ్ళీ అయితే కలుపుతాను. కానీ ఈ పచ్చడిలోకి ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. పులుపు గూడా ఏది ఎక్స్‌ట్రా అయితే వేయలేదు నేను. చిక్కుడుగాయలకి ఉప్పు, కారం తర్వాత మళ్ళా చింతపండు గుజ్జు అంతా అయితే పట్టించినాక కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం పోపు ఆయిల్ అయితే వేస్తున్నాను. దీంట్లోకి నేను 3 గంటల నూనె అయితే వేసుకున్నాను. ఎందుకంటే నేను 2 పచ్చళ్ళలోకి సేమ్ క్వాంటిటీ వేయగా కొంచెం నూనె అయితే నాకు మిగిలింది. మా ఇంట్లో మా సార్ ఏంటంటే ఇలా పచ్చడ్ల మీద నూనె తేలితే దాన్ని పడబోస్తాడు. అందుకే నేను ఎక్కువ ఎక్కువ నూనెనైతే పోయను పచ్చడిలోకి. ఇప్పుడైతే నూనె వేసిన తర్వాత పచ్చడి అంతా కలిపేస్తున్నాను. ఈ చిక్కుడుగాయ పచ్చడికైతే నేను 100కి 100 మార్క్స్ ఏస్తాను. అంత మంచిగా కుదిరింది. ఉప్పు గానీ, కారం గానీ ఏది ఎక్కువ అవ్వలేదు. మళ్ళీ ఇంకా సెకండ్ సారి వేయాల్సిన ఛాన్స్ గూడా లేకుండా పోయింది. ఇక చూస్తున్నారు కదా! చిక్కుడుకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నైట్ వేడి వేడి అన్నంలోకి అందరం కలిసి ఈ పచ్చడిని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. మీరెవరైనా సరే
మీ ఇంట్లో ఇలా ఫ్రెష్‌గా వెజిటబుల్స్ దొరికితే ఇలా అయితే పచ్చడి పెట్టుకోండి అనైతే నేను చెప్తాను. మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది. ఇక ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడిని కలిపేస్తున్నాను. ఇది నేను చాలా సార్లు చూపించానని చెప్పేసి ఈ వీడియో ఫాస్ట్‌గానే చూపిస్తున్నాను. దీంట్లోకి హాఫ్ కప్పు కన్నా కొంచెం ఎక్కువ కారం అయితే వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఇందాక మిక్సీ పట్టుకున్న పొడి, చింతపండు అయితే వేసుకున్నాను. వేసుకొని వీటిని కూడా మనం అన్నీ మంచిగా కలుపుకోవాలి. చేత్తోని కలుపుకోవచ్చు గానీ, నాకు చేతి ఏంటో తెలీదు. ఏదైనా ఇలా పచ్చళ్ళు కలిపినా, పచ్చికారం నూరినా చేతి ఊకనే మండుతది. చాలా మండిపోతుంటది. అందుకే నేనైతే చేత్తో కలపను. స్పూన్‌తోనే కలుపుతూ ఉంటాను. ఇప్పుడైతే మనం ఉప్పు, కారం పచ్చడికి అంతా మంచిగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాతనే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా అయితే నేను కలిపేసుకున్నాను గదా! ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా ఆయిల్ ఏస్తూ పచ్చడినైతే కలిపేసుకోవాలి. నేనైతే ఇలా అయితే అంతా కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. ఇందాక మిగిలిన ఆయిల్ ఉంటది గదా! మొత్తం ఈ పచ్చడిలోనే వేసేస్తాను. మనం నిలువ పచ్చళ్ళు చేసుకోవాలంటే అన్నీ కంప్లీట్‌గా చల్లారిపోయినయి ఉంటేనే పచ్చడి ఎక్కువ కాలం అయితే నిల్వుంటది. ఇక చూస్తున్నారు గదా! నేను ఆయిల్ అంతా వేసేసుకొని ఒక్కొక్క సైడ్ నుంచి కొంచెం కొంచెంగా కలిపేస్తున్నాను. ఒక 1 గంట అంత ఆయిల్ అయితే మిగిలిపోయింది. నేనెందుకు ఎక్కువ వేయలేదు ఈ పచ్చడిలో అంటే మా సారయితే ఆయిల్ పైనుంచి ఎక్స్‌ట్రా కనిపిస్తే ఆయిల్ అంతా పడబోస్తూ ఉంటారు. అందుకే నేనైతే వెయ్యలేదు. అయినా గూడా ఈ పచ్చడికి ఈ ఆయిల్ అయితే సరిపోయింది. మళ్ళీ సెకండ్ డే వరకు ఆయిల్ అనేది మంచిగా ఊరిపోతుంది. మనం ఇప్పుడే పచ్చడి కలిపాం కాబట్టి పైనుంచి ఆయిల్ అనేది తేలదు. రెండో రోజుకైతే మంచిగా తేలుతుంది. ఇక పచ్చడైతే అయిపోయింది. నేను చెప్పనా? ఆ, నేను ఆ ఉసిరికాయని చూసి పెద్ద పెద్ద మిర్చిలు అనుకున్నా. ఏ ఉసిరికాయ? ఆ పచ్చ ఉసిరికాయ ఉంది కదా, ఆ, ఆ పెద్ద పెద్ద మిర్చిలు అనుకున్నా. ఆ. సరేలే, మమ్మీ పచ్చ పచ్చినే వేస్తాను కానీ పైన అయితే ఇప్పుడు నీకేమనిపిస్తుంది? మనం చెప్తే ఆ, అంత నీళ్ళగా వస్తుంది. నీళ్ళు కారుతుందా? ఎందుకు నాన్న? మంచిగా ఉంటుంది. నా టేస్ట్ మంచిగా ఉంటుందా? నీళ్ళు ఇదిగా వేసిన. సరే, మరి నీకు ఇంతకే ఎట్లా అనిపిస్తుంది? అగో నా పచ్చడి ఆడుంది. చికెన్ దింపి అది ఇంకో తీయొద్దు, క్లోజ్ క్లోజ్ క్లోజ్. కన్నయ్య, అగోది నా పచ్చడి అక్కడ ఉంది. కానీ అది ఉసిరికాయ పచ్చడి కాదు, దాన్ని చిక్కుడుకాయ అంటారు అయ్యా, చిక్కుడుకాయ. నీళ్ళు కాస్తుంది. నీళ్ళు కారుతున్నాయి ఎందుకు అంటే ఆ పచ్చడి వేసి అన్నం పెట్టినా. మరి అట్లా చెప్పు, నీళ్ళు కారుతున్నాయి అంటే నాకు అర్థం కాలే. ఆ పచ్చడి వేసి అన్నం పెట్టాలి అంతేగా. మా కన్నయ్య కోసం అదేం పచ్చడా? చిక్కుడుకాయ అని ఒకసారి. చిక్కుడుకాయ చిక్కుడుకాయ పచ్చడా అంతే. మా కన్నయ్య కంటే చిక్కుడుకాయ పచ్చడి వేసి అన్నం పెట్టాలంట. వేడి వేడి అన్నంలోకి చిక్కుడుకాయ పచ్చడా. నైట్ అయితే వేడి వేడి అన్నం వండుకొని మార్నింగ్ వండిన కూరలు పక్కన పెట్టి ఈ పచ్చడి వేసుకొని అయితే తిన్నాము. మా కన్నయ్య అయితే ఈరోజు కొంచెం కొంచెం అన్నం ఒక 3 సార్లు అయితే పెట్టుకుండు. 3 సార్లు కూడా పచ్చడితోనే అయితే తిన్నాడు. తనకైతే అంత బాగా నచ్చింది. విషయమ్మకి మా సార్‌కి కూడా నిజంగా చెప్తున్నా, నాకు కూడా చిక్కుడుకాయ పచ్చడి చాలా అంటే చాలా నచ్చింది. ఈ పచ్చడి మాకు ఇంకా ఎక్కువ రోజులు ఏం రాదు అని అయితే నాకు అర్థమైంది. మళ్ళీ పచ్చడి అయితే పెట్టాలి. మీకు కూడా ఇలా వెజిటబుల్ పచ్చళ్ళు ఎక్కువ ఇష్టమా లేదో కూడా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.